హలో గైస్, ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా. 2 hours 23 minutes రన్ టైం ఉన్న యాక్షన్ అడ్వెంచర్ పీరియాడిక్ డ్రామా ఫిలిం అజయ్ అంటే రండం మోషణం. అంటే అజయన్ అనే అతను చేసిన రెండో దొంగతనని అర్థం. షార్ట్ కట్ లో ఏఆర్ఎం మలయాళం నుంచి తెలుగులో డబ్ చేసి మన మైత్రి మూవీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే మినిమం ఉంటది లేని అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోయా. వెళ్ళాక 3D అని చెప్పి 2D వేశారు. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యా. ఇక ఈ సినిమా డీటెయిల్స్ లోకి వెళ్తే యాక్టర్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే మిన్నల్ మురళి అండ్ 2018 ఫేమ్ టొవినో థామస్, మన బేబమ్మ కృతి శెట్టి, సురభి లక్ష్మి, ఐశ్వర్య రాజేష్ అండ్ జేజేహే ఫేమ్ బేసిల్ జోసెఫ్ లీడ్ రోల్స్ లో చేశారు. మిన్నల్ మురళి అండ్ 2018 మూవీస్ ఇంకా చూడకపోతే అస్సలు లేట్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి, రెండు బాగుంటాయి. ముందుగా ఈ సినిమా చూసే ముందు ఒకసారి బేసిక్ స్టోరీ ఏంటో కూడా తెలుసుకుందాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. 1900, 1950 అండ్ 1990 ఇలా 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో జరిగే స్టోరీస్ లో 3 డిఫరెంట్ రోల్స్ లో మన హీరో కనపడతాడు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటది. ట్రైలర్ లో చూపించినట్టు ఆకాశం నుంచి ఒక నక్షత్రం ఒక ప్రాంతంలో పడిద్ది. అక్కడి మహారాజు దాన్ని కరిగించి ఒక దీపం అనే విగ్రహాన్ని తయారు చేపిస్తారు. అలా తయారు చేపించిన విగ్రహానికి ఏమైంది, మన హీరోకి ఆ విగ్రహానికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఏమైంది అని లాస్ట్ కి ఏం జరిగింది అనేది స్టోరీ. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకు పర్లేదు అని అనిపించింది గైస్. ఇంకా మంచిగా తీసి ప్రెజెంట్ చేయొచ్చు, బట్ కొన్ని మలయాళం మూవీస్ లాగా ఆ నెరేషన్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ అంత ఎఫెక్టివ్ గా పెట్టకపోవడం వల్ల అక్కడక్కడ కొంచెం స్లో అనిపించింది అండ్ ఆ హై రాలేదు. నాకెందుకు అలా అనిపించిందో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసి అర్థం చేసుకోండి. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక్క రొమాంటిక్ సీన్ మాత్రమే ఉంటది, అది ఓకే అంటే చూడొచ్చు. బై ద వే ఈ సినిమా ఎడిటర్ షమీర్ మొహమ్మద్ మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమాకి ఎడిటర్ గా కూడా ఉన్నారు. తెలుగులోకి ఈ సినిమాతో వస్తున్నారు, చూడాలి ఎలా ఉంటుందో. ఈ సినిమా ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. మెయిన్ గా సెకండ్ అండ్ థర్డ్ రోల్స్ లో టొవినో థామస్ గారి యాక్టింగ్ అరిపించింది. సురభి లక్ష్మి గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సాంగ్స్ ఓకేగానే ఉన్నా కొన్ని బీజిఎంస్ అదిరిపోయాయి. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. ఇంకా సినిమాలో కొన్ని థ్రిల్స్ కానీ ఆ అడ్వెంచర్స్ కానీ అండ్ ఆ చేజింగ్స్ అండ్ కొన్ని సీన్స్ అయితే బాగా ప్రెజెంట్ చేశారు. ఇక నెగిటివ్స్ అంటే అక్కడక్కడ లైట్ కన్ఫ్యూజ్ అవుతాం. ఏ ఇయర్ లో జరుగుతుందని ప్రాపర్ టైం స్టాంప్స్ చేస్తుంటే బాగుండేది. ఇంటర్వెల్ బాగుంది, బట్ ఇంకా బెటర్ గా ఉండాల్సిందే. హీరో ఏం చేయలేకపోయిన సిచ్యువేషన్ నుంచి చేయగలడు అనేది బాగా చూపిస్తే మంచి హై ఇస్తుంది, బట్ అంత ఎఫెక్టివ్ గా చూపించలేదు. క్లైమాక్స్ కొంచెం స్ట్రెచ్ చేశారు, దానివల్ల ఇంపాక్ట్ తగ్గింది. ఫైనల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే కొన్ని చోట్ల స్లో నరేషన్ స్ట్రెచ్ చేయటం అండ్ కొన్ని ఇవ్వాల్సిన హై ఇవ్వకపోవటం వల్ల సినిమా డౌన్ అయింది అక్కడక్కడ. బట్ ఆ థ్రిల్స్ కానీ ఆ అడ్వెంచర్స్ ఆ చేజింగ్స్ కొన్ని సీన్స్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.